అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ బంధువుల్లో కొందరు మీ శత్రులు ఉన్నారనే విషయాన్ని అయితే మీరు తెలుసుకుంటారు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే మీకు ఈ రోజు హాని తలపెట్టకుండా ఉండాలంటే మాత్రము ఈ రోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువుల వల్ల మీకు కీడు సంకేతాలు హెచ్చుగా ఉన్నాయి. మీకు శత్రులు మీకు మిత్రులుగా ఉన్నవారే శత్రువులు ఉన్నారనే విషయాన్ని అయితే మరి మీరు తెలుసుకుంటారు. అవగాహనతోటి ముందుకు సాగే అవకాశాలు మీకు లభిస్తాయి. ధైర్యాన్ని కొనసాగించాలి. ప్రసంగ ప్రవర్తనకు సమతుల్యతను పెంచడం జరుగుతుంది. శత్రు నివారణ కొరకు మెళ్ళో 2 గరడంకు కాయలను అయితే ధరించండి. దారంలో గుచ్చి పసుపు రంగు దారంలో గుచ్చి ధరించడం కారణంగా శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఈ రోజు సంబంధాల్లో సహకారాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు లభిస్తాయి. కళా నైపుణ్యాలు అయితే మీరు బలోపేతం చేయబడతాయి. మరియు ఈ రోజు రాశుల్లో మాత్రం అధికముగా సృజనాత్మకతగా అయితే పనులు చేయగలుగుతారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా మాట్లాడే అవకాశాలు లభిస్తాయి. దాంతో పాటు బంధువులతో తేడాలు రాకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. మరియు కృషి యొక్క ఫలితాలను అయితే పొందగలుగుతారు. మరియు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రయోజనం అయితే అందుకోగలుగుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్య మీకు మీ వెంట ఉంటుంది. మరియు ఈ రోజు మీరు ఆ ఉద్యోగంలో మార్పుల గురించి అనేవి ఆలోచనలు అనేవి చేయడం కూడా జరుగుతుంది. దాని కారణంగా అయితే మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరబోతుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఈ రోజు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి మీకు మంచి మరి ఈ రోజు ఒక వ్యక్తి యొక్క సహకారం అందుతుంది. ప్రయోజనం మీకు చాలా మంచి ప్రయోజనాలు అనేవి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు రాశివారు మాత్రం చూసినట్లయితే గనక ఈ రోజంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త అనేది అందుకోవడం కూడా జరుగుతుంది. మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే రోజుగా ఉంది. ఈ రోజు ఏదైనా సరే పని చేసే ముందు మీరు గందరగోళంగా ఉంటే ఒత్తిడి లేకుండా చేసుకోవాలి ముందుగా, ఎందుకంటే పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఈ రోజు మీరు వ్యాపారాల్లో రోజంతా లాభ అవకాశాలను అయితే పొందుతారు. కానీ మీరు వాటిని గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే అవి మీకు ప్రయోజనాలను అయితే ఇస్తాయి. ఉద్యోగస్తులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఈ రోజు చెప్పదగినటువంటి సూచన. మరియు ఈ రోజు అదృష్టం అనేది ఈ రాశి వారికి 80% వరకు అయితే వరిస్తుంది. రోజు ఈ రాశి వారు మాత్రం శ్రీకృష్ణునికి వెన్న చక్కెర మిఠాయిని సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే కనుక ఉద్యోగ ప్రదేశంలో అయినా సరే బయట ఇంటి నుండి బయట ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఈ రోజు దరిచేరకుండా ఉంటాయి. ఆనందం యొక్క వాతావరణాన్ని కలిగి ఉంటారు. మీకు ఈ రోజు మీ యొక్క గొప్ప శక్తిని గుర్తించడం కూడా మరి సాధ్యమవుతుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఇతరుల మాట వినేటప్పుడు చాలా తెలివైనటువంటి ప్రవర్తన కొనసాగించాలి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. లేకపోతే మాత్రం మరి వారికి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు ప్రభావవంతమైన వ్యక్తులను ఈ రోజు కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాశివారు. ఇక ఈ రోజు రాశివారు మాత్రం చూసినట్లయితే గనక ఇతరులకు సలహా ఇచ్చే ముందు అది మీపై చెడు ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజు ఇతరుల మాట వినకపోవడమే తెలివైనటువంటి పని. ఈ రోజు మీరు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందుతారు. అక్కడ మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతనైతే పొందుతారు. వ్యాపారస్తులకైతే ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మరి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే కష్టపడినంత శ్రమ దక్కించుకునే అవకాశం ఉన్నందువలన మంచిగా కష్టపడడం వల్ల మాత్రమే చాలా మంచి లాభాల దిశగా పయనించే అవకాశం లభిస్తుంది రాజు. మరి ఈ రోజు రాశి వారికి మాత్రం చూసినట్లయితే గనక 66% వరకు మాత్రమే అదృష్టం వరిస్తుంది. ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయట కారణంగా ఆరోగ్యంలో మెరుగుదల వస్తుంది. నూనెలో వేయించిన ఆహార పదార్థాలను అయితే పూర్తిగా నియంత్రించాలి. ఈ రోజు మాత్రము కేవలం ఆకుకూరలు మాత్రం ఆహారంలో సేకరించాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఆరోగ్యంలో కూడా మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది.
అవుతుంది. చక్కని ఆరోగ్యాన్ని అయితే మీరు పొందగలుగుతారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోగలుగుతారు. ఈరోజు ప్రేమ జీవితంలో కూడా చాలా కాలంగా ఏదైనా అడ్డంకులు ఉంటే ఈ రోజుతోటి ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల పట్ల బాధ్యతలు నెరవేర్చడంలో విజయం మీరు ఖచ్చితంగా సాధిస్తారు. కుటుంబ సభ్యులతోటి పూర్తిగా మద్దతు లభించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రాశుల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ప్రేమికులకు మంచి రోజుగా అనిపిస్తూ ఉన్నది. ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీరు మీ పిల్లల కోసం సమయాన్ని కేటాయించాల్సినటువంటి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది. ఉద్యోగుల సహకారం అవసరం పడుతుంది. అప్పుడే మీరు సాయంత్రం నాటికి దాన్ని పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ రోజు రాశివారు మాత్రం కొన్ని మంచి అవకాశాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మరియు స్థిరాస్తిని కొనుగోలు చేయాలనేటటువంటి ప్లాన్లలో మీరు ఉంటారు. తగిన పత్రాలను పెడితే మీరు ఈ రోజు సంతకం చేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సంతకం చేయవలసి ఉంటుంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి. ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి మీకు తగిన మార్గం, బయటపడడానికి తగిన మార్గం అనేది లభిస్తుంది. ఈరోజు వ్యాపారస్తులు మాత్రం చాలా లాభాలను పొందబోతున్నారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా విశ్రాంతి తీసుకొని మందులను సేకరించవలసి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం వ్యాపారం చేసే వ్యక్తులు కొందరు ప్రత్యేక వ్యక్తులను కలవబోతున్నారు. వ్యాపారం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు. పిల్లలకు విద్యకు సంబంధించిన కొన్ని మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు ఇవి సంతోషపరుస్తాయి. ప్రియమైనది కోల్పోయినందుకు ఈరోజు మీరు కాస్త విచారంగా భావిస్తారు. అయితే మీకు ఏది జరిగినా మీ మంచికే అనే విషయాన్ని కూడా ఈరోజు గుర్తించటం అనేది జరుగుతుంది. ఈరోజు పార్వతీదేవిని గనక పరిహారంలో మీరు పార్వతీదేవిని పూజించినట్లయితే గనక మంచి అదృష్టం అనేది మీకు వరిస్తుంది. 91% వరకు అయితే అదృష్టం ఈరోజు మీకు కలిసి వచ్చే విధంగా ఫలితాలను అయితే అందిస్తుంది. ఈరోజు లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే మరి 5 లక్కీ కలర్ అయితే పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.